ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ లేఖనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరి ఈ దినమున దేవుణ్ణి ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది హృదయములు శుద్ధి కలిగి ఉన్నాయి? మనము ఏ దినమైతే దేవుణ్ణి విశ్వసించిన మనము ఆయన రక్షణ భాగ్యమును పొందుకొని ఆయన నిజముగా దేవుడని అంగీకరించి ఆయన యందు స్థిర విశ్వాసము కలిగిన వారు వారి హృదయ తలంపులని, లోక తలంపులన్నిటిని కూడా తొలగించుకొని మనసు మార్చుకొని పరిశుద్ధులుగా జీవించుచు అట్టి జీవితాన్ని ప్రభువుల కొరకు ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో వారు హృదయ శుద్ధి గలవారు. అట్టి వారు దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఆ దేవుని చూడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మన హృదయములు కల్మషము లేకుండా, కపటము లేకుండా, అసూయ ద్వేషములు లేకుండా, మరి యథార్థమైన నీతివంతమైన హృదయములుగా ఏ దినమైతే మనం మార్చుకోగలమో, మనలో ఉన్న పాప దోష క్రియలన్నిటిని కూడా తొలగించుకొని మన హృదయమును మార్చుకొని, మనసు మార్చుకొని పరిశుద్ధతను సంతరించుకున్న నాడు ఖచ్చితంగా మనం ధన్యులు. అట్టి వారు మనం దేవుణ్ణి చూస్తాం. వారిలో మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకొని ఇక మీద నేను మన యొక్క హృదయ ఆలోచనలు లోక తలంపులుగా కాకుండా దేవుని యొక్క ఆలోచనలతో జీవించగలిగిన నాడు దేవునితో మనం ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించమని మీ అందరికీ కూడా ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు వందనములు, స్తుతిలు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ దినమును మాకిచ్చి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తూ మీ పాదాల దగ్గర జీవింపజేస్తున్న మా ప్రభా, మీకు వందనాలు. మీ చిత్తము మా అందరి పక్షముగా నీవు జరిగించు ఘనత మహిమ ప్రభావములు నీవు పొందమని మమ్మలను మేము మిక్కిలిగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.